హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ బాగున్నాయి, ఏ మూవీస్ బాగోలేదు, మరి అలాంటి విషయాలేంటో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాస్. మహా అయితే ఏం పోతుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది అంతే. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో దాని సంగతి ఏంటో తేల్చేద్దాం పదండి. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యి వెంటనే ఓటీటీలోకి వచ్చిన సుహాస్ మూవీ ఓబామా అయ్యో రామా. ఈ మూవీ అసలు వచ్చినట్టే ఎవరికి తెలియదు. మూవీ తేల్చేస్తుందని ముందే డిసైడ్ అయ్యారో గానీ అలా వచ్చేసింది మూవీ. అండ్ ఈ మూవీ చూసాక అదే బెటర్ ఏమో అనిపించింది, ఎందుకంటే పబ్లిసిటీ ఖర్చులైనా వాళ్ళకి మిగిలేవి. అసలు ఎందుకు తీసారో అసలు ఏముండదు, సినిమా ఆల్రెడీ చాలా సార్లు చూసినట్టు రొటీన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తీయడం అయితే జరిగింది. సినిమాలో ఏదో అప్పుడప్పుడే డైరెక్టర్ గా ట్రై చేస్తున్న రామ్ అనే ఒక అబ్బాయి చాలా పీస్ అండ్ కామ్ గా తన లైఫ్ ఏదో తను గడుపుతూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక రాక్షసిలా ఉన్న ఒక అమ్మాయి అసలు ఏం చేస్తుందో తనకే తెలియని ఒక రిచ్ గర్ల్ తన లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది. ఇడియట్ సినిమాలో హీరో అండ్ హీరోయిన్ ఇంట్రో లాగా వీళ్ళ లైఫ్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురవుతుంది. అలా అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత రామ్ లైఫ్ ఎలా గందరగోళంగా మారింది, అసలు వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారా, సినిమానే తన కెరియర్ గా చూస్ చేసుకున్న రామ్ తను అనుకున్నది రీచ్ అవ్వగలిగాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2/5. ప్రజెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. హాలీవుడ్ మూవీ ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ అన్న ఒక మూవీ ఎంత ఇన్స్పైర్ అయితే మాత్రం హర్రర్ మూవీని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో పెడితే ఎలా ఉంటుంది, అదే హాలీవుడ్ మూవీలా అనిపిస్తుంది. మన తెలుగు నేటివిటీ అయితే ఖచ్చితంగా మిస్ అవుతుంది కదా, అలాగే ఉంటుంది గాడ్ మూవీ. అదే మూవీ లోకల్లో ట్రై చేసి ఇంకొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తే మూవీ బాగుండొచ్చు. బట్ ఒక సిన్సియర్ ట్రై అయితే చేశారు. సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే సుశాంత్ అనే ఒక కుర్రాడు తనకి తెలియకుండానే తన చుట్టూ చాలా పనులు అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో తన లైఫ్ లోకి ఒక అమ్మాయి అయితే ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయిన తర్వాత తన జీవితం ఎలా మారింది, అసలు తనకు తెలియకుండా అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, ఆ పరిస్థితి నుంచి వీళ్ళిద్దరూ బయట పడగలిగారా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ గాడ్ మూవీని అయితే చూడాలి. మూవీ కాన్సెప్ట్ అయితే థ్రిల్లర్ అండ్ హర్రర్ బేస్డ్ గా ఉన్న తెలుగు బ్యాక్ డ్రాప్ మిస్ అవ్వడం అండ్ స్టోరీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా లేకపోవడం మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు ఏ మూవీ లేకపోతే ఒకసారి ట్రై చేయండి, ఇంకా మిగిలిన వాళ్ళు దీన్ని స్కిప్ చేయడమే బెటర్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.25/5. ప్రజెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని బాగా ఖర్చు పెట్టి పక్కా హిట్ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన మూవీ తమ్ముడు. ఆ విజువల్స్ గానీ ఆ ట్రైలర్ కట్ గానీ చూసి చాలా మందికి, మెయిన్ గా థ్రిల్లర్ ఫ్యాన్స్ కి అయితే ఎలాగైనా చూడాలి అని అనిపించే మూవీ తమ్ముడు. అయితే ఈ తమ్ముడు థియేటర్ వద్ద మాత్రం ఫుల్ గా బోల్తా కొట్టింది. చిన్నప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసి తన ఫ్యామిలీని దూరం చేసుకున్న తన అక్కని వెతకడానికి ఒక తమ్ముడు ఎలాంటి ట్రయల్స్ వేశాడు, ఆ ట్రయల్స్ లో అక్కకున్న ఇబ్బందులేంటి, ఆ ఇబ్బందుల్ని తమ్ముడు ఎలా సెటిల్ చేయడానికి ట్రై చేశాడు, ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిన బిగ్ హెడ్స్ ఎవరు, వాళ్ళ నుంచి తన ఫ్యామిలీని సేఫ్ చేసుకోగలిగాడా లేదా, ఇలాంటి విషయాలతో ఈ తమ్ముడు మూవీ అయితే ఉంటుంది. అయితే ఎక్కడ కూడా ఇసుమంత ఎంటర్టైన్మెంట్ అయితే అస్సలు ఉండదు. పైగా ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ చూసామన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అంటే కొన్ని సీన్స్ అయితే మెయిన్ గా ఆ విలన్ టైప్ ఆఫ్ బిహేవియర్ చాలా ఓవర్ గా ఉంది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కొంత సినిమా నాని ఎంబీఏ మూవీ, ఇంకొంత సినిమా ఖైదీ మూవీ లాగా ట్రై అయితే చేశారు. బట్ ప్రతి సీన్ కూడా మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేయడం, చాలా బోరింగ్ సీన్స్ ఉండడం, ఇలాంటివన్నీ ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్స్. సో లేదు అయినా ఒకసారి చూద్దాం అంటే ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మాత్రం 2.25/5. ప్రెసెంట్ ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తిరుపతి ఎంత ఫేమస్, ఆ చుట్టూ ఉండే శేషాచలం అడవిల్లో ఉన్న ఎర్రచందనం కూడా బాగా ఫేమస్ అయిపోయింది. మెయిన్ గా పుష్ప మూవీతో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీద చాలా ఫోకస్ చేసింది ఇండస్ట్రీ. అలాంటి ఒక మూవీనే రీసెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఆ మూవీ పేరు రెడ్ శాండల్వుడ్. ఈ మూవీ కూడా 2023లో అయితే రిలీజ్ అయింది. ఆ ఎర్రచందనం కోసం కొన్ని ముఠాలు ఎలా కొట్టుకుంటాయి, చాలా మంది ఆ ఎర్రచందనం దోచేసి, కొన్ని వర్డ్స్ అయితే వాడకూడదు, దాన్ని అమ్మి సొమ్ము చేసుకునే కొన్ని గ్యాంగ్స్ మధ్య ఒక ఫ్యామిలీ ఎలా చిక్కుకుంది, జాబ్ చేసి సంపాదిద్దాం అనుకున్న ఒక యువకుడు ఆ ఎర్రచందనం వేటలో ఏమయ్యాడు, తన్ని వెతుక్కుని వెళ్లే హీరో చివరికి తనని కనిపెట్టగలిగాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఒకవైపు థ్రిల్లింగ్నెస్, ఇంకోవైపు ముఠాలు చేసే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మూవీ తీయడం అయితే జరిగింది. మూవీ మరీ సూపర్ అని చెప్పను గానీ ఒక టైం పాస్ మూవీ అలా వెళ్ళిపోతుంది అంతే. థ్రిల్లర్ కంటెంట్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు, అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకైతే అస్సలు ఎక్కదు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5.
తెలుసుండి మరి ఒక కుర్రాడు ఒక డిఫరెంట్ బాక్స్ అయితే తన ఇంటికైతే తీసుకొస్తాడు. యాంటిక్ గ్యాలరీలో అలా ఉండొచ్చు కదా, వాడికి దోల కాకపోతే ఆ కలెక్షన్ నుంచి ఇంటికి ఎందుకు తెచ్చుకోవాలి, అది కూడా తెలిసి మరి ఏంటన్నా బాక్స్ అని మీరు అడగరు, ఎందుకంటే ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తారు అదొక దెయ్యం ఉన్న బాక్స్ అని. అయితే తను అలా ఎందుకు తీసుకొచ్చాడు, అలా ఆ బాక్స్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడ్డాయి, అసలు ఆ బాక్స్ లో అది ఎలా వెళ్ళింది, ఇలాంటి విషయాలన్నీ రీసెంట్ గా ప్రీవియస్ తమిళ్లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఓటీటీలో తెలుగులో డబ్బింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ చూసాక నాకైతే ఓకే టైం పాస్ మూవీ లాగా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అంటే కొన్ని సీన్స్ మరి బడ్జెట్ లేకనో లేకపోతే డైరెక్టర్ కి ఎక్స్పీరియన్స్ లేకనో ఈజీగా తేల్చేశాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కొన్ని సాంగ్స్ అండ్ లవ్ సీన్స్ గానీ ఈజీగా స్కిప్ చేయగలిగితే మంచి టైం పాస్. కొన్ని సీన్స్ అయితే కాంచనాని రిఫర్ చేస్తాయి, ఇంకొన్ని సీన్స్ అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇజ్రా మూవీ అయితే మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఫైనల్ గా ఈ మూవీ మాత్రం ఒక టైం పాస్ మూవీ. ఈ మూవీ ప్రెసెంట్ సన్ నెక్స్ట్ లో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. సడన్ గా ఓటీటీలో దర్శనమిచ్చింది ఒక తెలుగు వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ పేరు నెట్వర్క్. అసలు సోషల్ మీడియా ఏంటి, అసలు మొబైలే, అది లేకుండా చాలా మంది అయితే ఉండలేరు. దానికి మెయిన్ రీజన్స్ అయితే సోషల్ మీడియా యాప్ కానీ, గేమ్స్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఇలా చాలానే ఉంటాయి. అయితే అలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయిన కొంతమంది జీవితం మొబైల్లో ఉండే ఆ నెట్వర్క్ కి ప్రతి ఒక్కరు ఎలా దాసోహం అయిపోయారో, అలాంటి ఈజీ మనీ గానీ లేకపోతే ఫేమస్ అయిపోవాలని గానీ ఎలాంటి పనులైతే చేస్తున్నారో, దాని వల్ల వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటున్నారు, అలాంటి కొంతమంది జీవితాలని చూపించడం అయితే జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో గానీ వాళ్ళ లైఫ్ లో గానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ చాలా ఎంగేజింగ్ గా చూపించడమే కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా ఈ వెబ్ సిరీస్ ద్వారా మనకి అందించారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ ని మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మరీ సూపర్ అని చెప్పను గానీ ఒక మంచి టైం పాస్. అండ్ ఫైనల్ గా వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. ఈ వెబ్ సిరీస్ మీకు ప్రెసెంట్ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. 2023లో రిలీజ్ అయిన దాదా మూవీ 1 month బ్యాక్ తెలుగులో డబ్ అయ్యి థియేటర్లో రిలీజ్ అయితే అయ్యింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఇంకో విషయం వల్ల ఏమో అసలు థియేటర్లో రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలియదు, ఒక్క బుక్ మై షో యాప్ లో వెళ్తే తప్ప. సో 1 month తర్వాత ప్రెసెంట్ ఓటీటీలోకి స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది పాపా ఓ నాన్న అన్న మూవీ. ఫస్ట్ హాఫ్ ఇంచుమించు చిత్ర మూవీలా ఉంటుంది. టీనేజ్ లోనే కాలేజ్ లైఫ్ లోనే ఇద్దరు లవ్ చేసుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ లోనే తను కన్సీవ్ అవ్వడం, తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, సొసైటీ నుంచి గానీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎలా నలిగిపోయారో తెలియాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఫస్ట్ ఒక 1 hour మాత్రం ఎక్కడో చూసినట్టు ఉందని అనిపించిన తర్వాత ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఖచ్చితంగా కొన్ని సీన్స్ అయితే మీకు హార్ట్ టచ్ అవుతుంది. ఆ సీన్స్ చాలా ఫేవరెట్ గా నిలిచిపోవడం అయితే షూర్. అయితే ఫైనల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎలా సెటిల్ చేసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ ఎవరికి నచ్చుతుందంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అండ్ లవ్ స్టోరీస్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. ఓన్లీ థ్రిల్లర్ కంటెంట్ అలా టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే మెయిన్ గా ఆ సెంటిమెంట్ సీన్స్ కి 3 out of 5. అండ్ ఈ మూవీ మీకు తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ మీద మనం చాలా మూవీస్ అయితే చూసాం. ఇంచుమించు ఒక 80% మూవీస్ అయితే హిట్టే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో మన స్టోరీలు ఎన్నైనా సరే అందరికి నచ్చుతూనే ఉంటాయి. సో అలాంటి ఒక ఫ్యామిలీ స్టోరీ రీసెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఆ మూవీ పేరే 3BHK. బిలో మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ మధ్యలో ఉండే ఒక ఫ్యామిలీ అద్దెళ్లలో ఉండి రెంటల్ పే చేసుకుంటూ ఆ ఇంటి ఓనర్స్ బాధపడలేక ఎలాగైనా ఒక ఫ్లాట్ వాళ్ళ సొంతం చేసుకుందామని ఆ ఫ్యామిలీలో ఉన్న నలుగురికి ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని యొక్క కాస్ట్ పెరుగుతూనే ఉంది, కానీ వీళ్ళు మాత్రం ఏమీ చేయలేకపోతారు. అయితే ఈసారి అలా కాదని ఎలాగైనా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే అని ఒక ప్లాన్ అయితే నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వేసుకుంటారు. అయితే ఆ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా, ఈ గోల్ రీచింగ్ ప్రాసెస్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫైనల్ గా వీళ్ళు ఏం చేశారో తెలియాలంటే ఈ 3BHK మూవీ అయితే చూడాలి. ఒక ప్యూర్ ఫ్యామిలీ డ్రామా ఇది. సో ఫైనల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో ఈజీగా చూసేయచ్చు. మీకు ఒక మంచి టైం పాస్ ఫిల్మ్ ఇది. అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.